హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణి టాకీస్. ఈరోజు నేను ఇండిపెండెన్స్ డే స్పెషల్ లంచ్ బాక్స్ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర, దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, బీట్రూట్ పౌడర్ అండ్ పసుపు. చాలా సింపుల్ రెసిపీ అండి. ముందుగా గ్రీన్ కలర్ కోసం అని చెప్పేసి పాలకూరని మిక్సీ చేసుకొని ప్యూరీ కింద చేసుకుందాము. దెన్ ఒక ఆలు తీసుకొని పీల్ చేసేసి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. బ్యాటర్ని 3 చిన్న బౌల్స్లో తీసుకుని ఆరెంజ్ కలర్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ క్యారెట్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఆ టింట్ నాకు ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు. సో నేను ఇలా కలర్ మిక్సింగ్ ట్రై చేశాను. ఇట్ వర్క్స్ రియల్లీ వెల్. ఈ గ్రీన్ కలర్ ప్యూరీని కలిపి గ్రీన్ కలర్ బ్యాటర్ ప్రిపేర్ చేసాను. ఇడ్లీ కోసం 3 బ్యాటర్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టాము. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ ఇడ్లీ చూపించబోతున్నాను. ఒకటి వచ్చి శాండ్విచ్ ఇడ్లీ, ఇంకొకటి నార్మల్ ఇడ్లీ మాట. సో శాండ్విచ్ ఇడ్లీలో మధ్యలో ఇలా ఆలు స్లైసెస్ పెట్టి చేస్తున్నాను వైట్ కలర్ కింద. సో ఇక్కడ వైట్ బ్యాటర్ యూజ్ చేయట్లేదు. అండ్ ఇలా వేసేసుకున్నాక ఇంకొకటి నెక్స్ట్ దాంట్లో వచ్చేసి నార్మల్ వైట్ బ్యాటర్ వేస్తున్నాను. ఆరెంజ్, దెన్ వైట్ బ్యాటర్, దెన్ గ్రీన్ బ్యాటర్ వేసి ఇక్కడ మీరు చూసినట్టయితే నేను అన్నీ కూడా ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ కలర్స్ యూజ్ చేశాను. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ అసలు యూజ్ చేయలేదు. సో యూ కెన్ సేఫ్లీ ఫీడ్ యువర్ చిల్డ్రన్ విత్ దిస్. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి, చాలా ఇష్టపడతారు. ఇలా రెగ్యులర్గా వైట్ ఇడ్లీ తినడం కన్నా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే, జనరల్గా థీమ్ వైజ్ కానీ లేదా ఎప్పుడైనా వాళ్ళకి ఇష్టమైన కార్టూన్స్లా కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే, యాక్చువల్గా చిల్డ్రన్ లవ్స్ టు ఎక్స్ప్లోర్ కదా థింగ్స్. సో వై నాట్ ఫుడ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయని, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయని. మన ఇడ్లీ కుక్ అవుతుంది, ఈలోపు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి దోశ వేసేస్తుంది అనమాట. దోశ కూడా సేమ్ ఇడ్లీ బ్యాటర్ లానే 3 బౌల్స్లో 3 డిఫరెంట్ కలర్స్ ప్రిపేర్ చేశాను. అండ్ ప్యాన్ పెట్టి దాని మీద ఆయిల్ రాసి ఇలా 3 కలర్స్ దోశ ఒకదాని తర్వాత ఒకటి వేసాను అనమాట. చూసారా, ఫ్లిప్ చేశాక వావ్ కదా ఎంత బాగా వచ్చిందో కలర్స్ అయితే. హ్యాట్స్ ఆఫ్ టు పింగళి వెంకయ్య గారు, నిజంగాను. ఇలాంటప్పుడైనా మనం ఆయన ఖచ్చితంగా తలుచుకోవాలి. ఇంత వైబ్రెంట్గా కలర్స్ మన జెండాని డిజైన్. రెండో దోశ కూడా ఫస్ట్ దోశలానే సేమ్ ముందు వేసుకున్నట్టే వేసుకోవాలండి. ఒక కలర్ తర్వాత ఒక కలర్, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. అండ్ మీరు క్యారెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే, బట్ క్యారెట్ అనేది లైట్ ఆరెంజ్ కలర్ ఇస్తుంది. అండ్ వైట్ బ్యాటర్లో మిక్స్ చేసాక ఇంకా పేల్ అయిపోతుందని నా ఫీలింగ్. అందుకని దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పూరి చేసేద్దాం, తిరంగ పూరి. దీనికోసం అని చెప్పి 3 సార్లు పిండి కలపాల్సి వచ్చింది. ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్ చిన్న చిన్న బాల్స్ చేసుకుని వాటిని ఇలా ప్లేస్ చేసి దగ్గరికి ఒత్తి మెల్లగా చేత్తో ఒత్తుకున్నాక తర్వాత పూరి ఇలా చేసుకోవాలి. మీకు చక్కగా నాలాగా రౌండ్గా వస్తే ఓకే, లేదు సెకండ్ పూరిలాగా ఇలా వంకర టింకర్ వచ్చినా కూడా ఓకే, మీకేం ప్రాబ్లం లేకపోతే. లేదు అబ్బబ్బే నాకు రౌండ్గా రాదు, అయినా కానీ నేను రౌండ్గా రావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఎలా పడితే అలా ఒత్తేసుకొని పెద్ద బాక్స్ ఇచ్చుకొని దాన్ని అలా కట్ చేసేయచ్చు. ఎక్స్ట్రా పార్ట్స్ తీసేస్తే చక్కని రౌండ్ పూరి రెడీ అయిపోద్ది. దాన్ని ఆయిల్లో అలా ఫ్రై చేసేసి డీప్ ఫ్రై. చూడండి కలర్స్ ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయి కదా. సో మన తిరంగ పూరి కూడా రెడీ అయిపోతుంది. దీనికి మంచి ఆలు కర్రీ కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటుంది. అండ్ దీని తర్వాత నేను ఆలు కర్రీ చేయలేదు కానీ పల్లి చట్నీ అయితే చేశాను, అది మిస్ అవ్వకండి, అది కూడా చూడండి. ఈలోపు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో అందరి ఫేవరెట్ అయిన పల్లి చట్నీ చేస్తున్నాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, పల్లి విత్ టొమాటో మాట మిర్చి వేసి మిక్సీ చేసుకోవాలి అంతే. టిఫిన్ ఏదైనా కానీ పల్లి చట్నీ మాత్రం కామన్ అనమాట, ఆఖరికి ఉప్మాతో సహా. వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.